కావాలంటే రాసిస్తాను. అతనికేం చేత కాదు. ఆడవాళ్ళని చూస్తే వెంట పడతాడు. అందుకు సమర్థుడే. వాడిని ఎందుకు ఎలా అనుమానిస్తావు? నేను అతను అనుమానిస్తున్నానా? దేవిక, రిలాక్స్. అతని మీద ఆశ పెట్టుకోకు, నేను చెప్పేది విను. అరే దేవిక, ఐ నో వీర్. అఫ్కోర్స్ అతను అమ్మాయిలు వెంట పడతాడు. ఆఫ్టర్ ఆల్ హిస్ అ గాయ్ యార్. ఇదంతా మగవాళ్ళలో సహజమే. కానీ అతను ఎటూ వెళ్ళిపోడు. యాక్చువల్లీ ఈ వయసులో కుర్రాళ్ళు కోతుల్లా ఉంటారు. ఫాడ్ ఫాగ్ సోజా. ఏంటి? ఫాడ్ ఫాగ్ సోజా. ఇట్స్ థాయ్ డిష్. నేనే సొంతంగా క్రియేట్ చేశాను. హైదరాబాద్లో ఇంత మంచి భోజనం నేను ఎప్పుడు చేయలేదు. అయితే ఇప్పుడు నీ రెస్టారెంట్ బిజినెస్లో ఇన్వెస్ట్ చేయడం గురించి సీరియస్గా ఆలోచించాలి. ఇంతకీ నీ రాసేంటి? గెస్. రాసుల మీద మీకు కూడా నమ్మకం ఉందా? ఇలాగే ఎప్పుడైనా తెలుసుకుంటాను, జస్ట్ ఫర్ ఫన్. అయితే చెప్పండి. నీ రాసి మేషం. ఎగ్జాక్ట్లీ కరెక్ట్. ఇప్పుడు నేను కొంచెం దూరంగా ఉండడం మంచిది. అరే కమ్ ఆన్, ఇంత మంచి రొమాంటిక్ బాయ్ది మేషరాశి అయి ఉండాలి. నీ పేరెంట్స్? నాకు అన్ని మా నాన్నే. ఆయనే నన్ను పెంచారు, చదివించారు, అంతా ఆయనే. మా అమ్మ లేదు. సారీ టు హియర్ దట్. అమ్మకు దూరం అయ్యాను. మా పేరెంట్స్ నేను మిస్ అవ్వడం కాదు కదా, జీవితంలో వాళ్ళని ఎప్పుడు చూడలేదు. అంటే ఎక్కడున్నారు మీ పేరెంట్స్? ఏ ఆర్ఫనేజ్లో నేను పెరిగి పెద్దయ్యాను కూడా వాళ్ళకి తెలియదు. వీర్, వీర్, ఓకే, మీరెన్నైనా చెప్పండి, కానీ మార్జిన్స్ మాత్రం చాలా బెటర్గా ఉండాలి. ఓకే ఓకే, నేను అక్కడికే వస్తున్నాను, మళ్ళీ మాట్లాడదాం. మళ్ళీ కాల్ చేస్తాను. లేదు లేదు లేదు, మీతో కాదు, వేరే వాళ్ళతో మాట్లాడుతున్నాను. ఓకే ఓకే, అది మనం నెక్స్ట్ వీక్ ఫైనలైజ్ చేసేద్దాం. యా ఓకే.